న్యూస్ మహిళా సాధికారత కోరుతూ విజయవాడలో 2K రన్ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ స్టేడియం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు ఈ రన్ కొనసాగింది. ఈ రన్ లో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో పాటు పలువురు పాల్గొన్నారు. అక్కడి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. మొదటిసారిగా జరుగుతున్న మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత 2 రోజులుగా కూడా ఈ పార్లమెంటేరియన్ సదస్సు జరుగుతుంది. అయితే ఈ రోజు చివరి రోజు, 3వ రోజు కావడంతో మరి ఈ రోజు 2K రన్ నిర్వహిస్తున్నారు. కోడెల శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు అందరూ కూడా మంత్రులు ఇక్కడికి మహిళా క్రీడాకారులను కూడా ఇక్కడికి విచ్చేశారు. వీరందరూ కూడా ఈ రన్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో స్పీకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఫస్ట్ చెప్పండి. 3వ రోజు ముగింపు సమావేశాలు 2K రన్తో ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మాండమైనటువంటి స్పందన, అనుకున్న దానికంటే 3 రెట్లు ఎక్కువ మంది ఆడబిడ్డలు వచ్చి పాల్గొన్నారు. అనేక రంగాల్లో విశిష్టమైనటువంటి ప్రతిభను చూపించినటువంటి విజయవంతం అయినటువంటి ఆడబిడ్డలు అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి సందేశాలు ఇచ్చారు. ఆ వచ్చినటువంటి ఆడబిడ్డలు కూడా కనీసం 100 మంది మాట్లాడే అవకాశం రౌండ్ టేబుల్ సమావేశంలో కావచ్చు, వేదిక పైన కావచ్చు ఇవ్వడం జరిగింది. 3 రోజుల తర్వాత చాలా మంది, వేల మందితోనే మాట్లాడాను ఆడపిల్లలతోటి. అందరూ కూడా ఒక మంచి నమ్మకం, విశ్వాసం, జీవితం మీద స్థిరపడతాం, గౌరవం బతుకుతామని, సంపాదిస్తామనే నమ్మకంతో వెళ్తామని చెప్పి, ఇంతకుముందు ఆడపిల్లలు అయినందుకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఆడపిల్లలు అయినందుకు గౌరవంగా ఉందని వెళ్ళటం అనేది ఈ యొక్క సదస్సు ధ్యేయం నెరవేరినట్టుగా నేను భావిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత ఉంటేనే అన్ని విధాలుగా ఈ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ముఖ్య ఉద్దేశంతో కని విని ఎరుగని రీతిలో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా సమావేశం నిర్వహించాము. ఇది నభూతో నభవిష్యత్తుగా ఉంది. వేలాది మంది విదేశీ ప్రతినిధులు చాలా మంది పాల్గొన్నారు. నాకు నమ్మకం ఉంది ఈ సభ ద్వారా ఒక దిశ మహిళా లోకానికి నిర్దేశింపబడుతుందని, దీనివల్ల మహిళలో చైతన్యం, స్ఫూర్తి, అవగాహన, ఆలోచన, ధైర్యం, స్థైర్యం వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ మహిళా సాధికారత ధ్యేయంగా సాగుతున్న ఈ సభను మీరు చూశారు, ఎన్ని వేల మంది వచ్చారు. దీనివల్ల మహిళా జీవితంలో వెలుగులు చిందిస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే పివి సింధు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఈ రన్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఇక్కడికి విచ్చేస్తున్నారు. మేడం, మీ అభిప్రాయం చెప్పండి. ఈ రన్ ఎలా ఉంది? ఈ రోజు మహిళా సాధికారత ధ్యేయంగా ఈ రన్ నిర్వహిస్తున్నారు. డెఫినెట్ గా చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు. అండ్ లాస్ట్ 2 days కూడా చాలా బాగా జరిగింది. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ డే. అండ్ నేషనల్ ఉమెన్ పార్లమెంట్, ఐ థింక్ we women are not less and we are equal to men అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఉమెన్ ఎంతో చేశారు. అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే ఎంతో మంది ముందుకి, ఎంతోమంది ముందుకి వెళ్ళారు. అండ్ ఆల్సో ప్రత్యేకంగా నేను మహిళను అయి ఉండి నేను ఎంతో సాధించాను. సో నేను సాధించానంటే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా ముందుగా ఇంకా ఎంతో సాధిస్తారు అనుకుంటున్నారు. అండ్ ఆల్సో మనతో పాటు ఎంతో సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని, అండ్ ఆల్సో ఈ రన్ ఇంకా ఎంతో సక్సెస్ఫుల్ చేయాలని, అండ్ ఇలాంటి రన్స్ ఇంకా ఎంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఐ థింక్ డెఫినెట్గా ఉమెన్ ఆర్ నో లెస్ చెప్పినట్టుగా, అండ్ డెఫినెట్గా హార్డ్ వర్క్ చేస్తే పైకి వస్తాను అనుకుంటున్నాను. అండ్ అలాగే చెప్పినట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్, ఐ థింక్ ఇలాంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తే ఉమెన్ ఆర్, I think they will really do a lot more for the country. And చాలా మంది యువత ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసి ఈ రన్ లో పార్టిసిపేట్ చేయడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళల గురించి మా గురించి మేమే ఇలా రన్ లో పార్టిసిపేట్ చేస్తున్నా అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. మహిళా పార్లమెంటేరియన్ సదస్సు విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ రెడ్డితో స్వప్న.